హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. నేను మీ యాంకర్ సౌమ్య. సో జూన్ 4న బుచ్చిబాబు సన దర్శకత్వంలో రిలీజ్ అయ్యి గ్లోబల్ స్టార్ మరియు జాహ్నవి కపూర్ హీరోయిన్స్గా నటించిన సినిమా పెద్ది. సో ఆల్రెడీ కలెక్షన్ల పరంగా కూడా దూసుకెళ్ళిపోతూ మంచి పొజిషన్ అండ్ మంచి రివ్యూస్ని అందుకుంటుంది. సో మరో పక్క కొన్ని వివాదాలతో కూడా ఈ సినిమా ముందంజలోనే ఉందని చెప్పాలి. సో చాలామంది సినిమా అనగానే పెద్ది సినిమా అనగానే రామ్ చరణ్ యాక్టింగ్ గురించి మాట్లాడే వాళ్ళు ఎంతమంది అయితే ఉన్నారో, జాహ్నవి కపూర్ ఎక్స్పోజింగ్ గురించి, అలాగే కొన్ని ముద్దు సన్నివేశాల గురించి కూడా మాట్లాడే వాళ్ళు అంతమంది ఉన్నారు. సో ఈ ముద్దు సన్నివేశాల వల్ల రామ్ చరణ్ అండ్ జాహ్నవి కపూర్ మధ్య రొమాన్స్ వల్ల కూడా చాలా విమర్శలు అందుకుంటూ ట్రోలింగ్కి గురవుతున్నారు బుచ్చిబాబు సన. సో దానికోసం ఎట్టకేలకు బుచ్చిబాబు సన అయితే రియాక్ట్ అవ్వడం జరిగింది. సో ఆయన ఆ సినిమా గురించి మాట్లాడుతూ, నేను కేవలం హీరోయిన్స్ మధ్య ఆ రొమాన్స్ని చాలా ఆహ్లాదకరంగా చూడడానికి క్యూట్గా ఉండేలా మీరు అనుకుంటారన్న ఉద్దేశంతో ఈసాను. బట్ అది ఇంత నెగిటివిటీకి గురవుతుందని కానీ, లేకపోతే ఇంత నెగిటివ్ ట్రోలింగ్ అన్నది దాని నుంచి వస్తుందని కానీ నేను అసలు ఉద్దేశించలేదు. సో ఖచ్చితంగా ఈ విషయాన్ని నేను మైండ్లో పెట్టుకుంటానని అయితే ఆయన చెప్పడం జరిగింది. అండ్ ఇందులో బలవంతంగా ఆ హీరోయిన్ని బలవంత పెట్టడం కానీ ఇదంతా కూడా మేము జస్ట్ ఒక సినిమా వేలో ఆ స్టోరీకి తగ్గట్టుగా తీయాలని అనుకున్నాం. బట్ ఇది బయటకు వచ్చిన తర్వాత ఇంత నెగిటివిటీని తీసుకుంటుందని కూడా మేము అనుకోలేదు. సో అది హెరాస్మెంట్ అని కాదు, వాళ్ళిద్దరి మధ్య ఆ లవ్ని ఆ విధంగా చూపించాలని అనుకున్నాం. ఖచ్చితంగా ప్రేక్షకుల యొక్క ఒపీనియన్ అయితే ఈసారి నేను ఖచ్చితంగా పరిగణలోకి తీసుకొని నెక్స్ట్ టైం ఏవైనా పాత్రలు రాస్తున్నప్పుడు నెక్స్ట్ సినిమాల విషయంలో ఖచ్చితంగా ఈ విషయాన్ని అయితే నేను గుర్తుపెట్టుకుంటాను. ఎప్పుడూ అయినా సరే పబ్లిక్ని హర్ట్ చేసేలా కానీ, ప్రేక్షకుల్ని బాధ పెట్టేలా అయితే నా సినిమాలు ఉండకుండా ఉంటాయని చెప్పేసి తను అయితే మాట ఇవ్వడం జరిగింది. సో ప్రస్తుతం అయితే ఒక్క రోజులో 350 కోట్ల వరకు కలెక్షన్లు తీసుకొచ్చిన విధంగా అయితే ప్రస్తుతం సినిమా వర్గాల్లో అయితే టాక్ నడుస్తుంది పెద్ద సినిమా గురించి. ముందు మరి ఈ వీక్లో ఇప్పుడు వీకెండ్ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఆ కలెక్షన్లో రెట్టింపు అయ్యే ఛాన్స్ ఉందని చెప్పేసి పాన్ ఇండియా సినిమాకు వచ్చిన పెద్ద టీం అయితే నమ్ముతున్నారు. మరి రాబోయే కలెక్షన్లను బట్టి చూస్తే తప్ప మనకైతే ఎటువంటి క్లారిటీ లేదు. ఒకవేళ మీరు కానీ పెద్ద సినిమా చూస్తే మీకు సినిమా ఎలా అనిపించింది, మెయిన్లీ జాహ్నవి కపూర్ గారి క్యారెక్టర్ కానీ, లేకపోతే రామ్ చరణ్ క్యారెక్టర్ కానీ, వీళ్ళిద్దరిది కాంబినేషన్ కూడా ఎలా ఉంది అన్నది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం యూనివర్సల్ టాకీస్ని ఫాలో అవ్వండి.